ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కలెక్టరేట్ క్యాంపస్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారికి స్వాగతం. ఏంటమ్మా పెట్టండి, స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి అమ్మా. ఇచ్చిన సందేశాన్ని అందరు ఇప్పుడు నాటిన మొక్కలే కాకుండా మరి ఈ రకంగా సార్ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మనము మన ఇంటి దగ్గర కానీ లాస్ట్ వాళ్ళు మీరు కూడా చూడండి అని బాబు చెయ్యి అన్నం చేయి, అందరు పెట్టమని కూడా డయాస్ దగ్గర తీసుకోండి రండి. ఇక్కడ బ్యాగ్ పెట్టినాము, మనం బయట పడేయడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు చూడండి వాటర్ పోసుకొచ్చి అలా ఒక ప్రతి దగ్గర అలా ఒకటి పెడదాం సార్. వెరీ గుడ్. మొత్తం పోయేది సార్, ఈ రెండవ దానికి కలిసి ఈవెంట్ అవుతుంది కదా. Radio. ఇక్కడ పెట్టారా మట్టి పెట్టారు, మరి ఆడ చెట్టు మార్చు పెట్టు అది పెట్టు. లాస్ట్కి అక్కడికి ఎవరైనా వెళ్ళండి బాబు, నువ్వు అక్కడ పోయి చెప్పిరా. నాటిన తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి మట్టిని మీ చేత్తో మాత్రమే ఆ గుంతలు వేయండి. గుంతలు వేసిన తర్వాత అది నాటిన తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి మట్టిని మీ చేత్తో మాత్రమే ఆ గుంతలు వేయండి. గుంతలు వేసిన తర్వాత అది లాస్ట్కి అక్కడికి ఎవరైనా వెళ్ళండి బాబు, నువ్వు అక్కడ పోయి చెప్పిరా. చెప్పినా సార్, సిసి రాజన్నకి చెప్పిన రమ్మన్నారా పెట్టాలా. ఫోటోగ్రాఫర్స్ అందరూ పెట్టారా? మీరు కొంచెం వెనకకు పోండి భయ్యా, మీరు వెనకకు పోండి. రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మంచిర్యాల జిల్లాలో వనో మహోత్సవాల కింద 45 lakhs మొక్కలు నాటడానికి మనకి ఎస్టిమేట్స్ ఉన్నాయి. దానిలో సింగరేణి నుంచి 7 lakhs, ఫారెస్ట్ నుంచి 9 lakhs, ఇతర డిపార్ట్మెంట్ నుంచి 1 lakh, దాంతోపాటు రూరల్ డెవలప్మెంట్ నుంచి 20 lakhs అండ్ మున్సిపాలిటీ నుంచి 7.5 lakhs. సో దానికి మేజర్ ఆబ్జెక్టివ్ ఒకటే ఉంటుంది, పర్యావరణానికి రక్షించాలి. సో ఈ టైంకి ఇప్పుడు చూస్తే క్లైమేట్ చేంజ్ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా అవుతుంది.
అంటే ఎండాకాలం కూడా విపరీతమైన అవుతుంది, ఎప్పుడైనా వర్షం కూడా వస్తే చాలా ఎక్కువ వస్తుంది. దాని నుంచి ఈ సమాధికి కాపాడడానికి ఈ చెట్లు నాటాలి. ఏమైనా మనం చెట్లు నాటుతున్నాము, దానికి పెంచాలి, దానికి రక్షించాలి. సో సింగరేణి వాళ్ళు ఒక మైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో మైనింగ్ ఇండస్ట్రీ నుంచి ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడైనా మైనింగ్ అయిపోయిన తర్వాత దానికి ల్యాండ్కి రిక్లెయిమ్ చేసేసి మొక్కలు నాటుతున్నారు. సో ఐ హోప్ సింగరేణి ఈ సంవత్సరం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పరంగా 7 lakhs మొక్కలు నాటుతారు. అండ్ ఇంకా ఎక్కడైనా మనకి జాగా ఉన్నాయి, ఖచ్చితంగా టాల్ ప్లాంట్స్ నాటాలి, దానికి రక్షించాలి. సో దట్ విల్ బి ఏబుల్ టు సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.